వేసుకునే ఉంటారు. మళ్ళా ఏటీఎంల పైసలు కూడా ఎక్కువనే రావట్టే. ఫస్ట్ నాడు మా సత్తిగాడు శ్రీముఖితో ముచ్చట పెట్టిండు కాబట్టి కొత్త సంవత్సరంలో నేను వార్తలు చదువుడు మీరు చూసాడు ఇదే ఫస్ట్ కదా. సరిగా నీకెందుకు ఆలస్యం, ముందుగా ఎట్లని చూసేయండి. 31 నాడు 74 కోట్ల పోతా, ఈళ్ళే రాసేది మన బతుకు రాదా. ఇంట్లోనే వేసిండు గంజాయి పంట, పోలీసు వాళ్ళకి ఎందుకో కండ్లమంట. మళ్ళా పెరిగింది పెట్రోల్ రేటు, కొత్త ఏడాదిలా ఇదే ఫస్ట్ పోటు. బీహార్లా మంత్రులందరూ గరీబులు, మరి పబ్లిక్ ఏమో నవాబులు. ఉత్తరాలు పంపుతున్న సత్తి, ఓ బెత్తిరి మొఖం కోరిద్దామాక రానా అక్కకి ఇచ్చిరాలే, పొద్దుగాలు ఇచ్చినాయి. ఎవరికి ఇచ్చొచ్చినావు? ఏరే టీవీ ఛానల్లో ఇచ్చొచ్చినావా ఏంటిది? అందుకే నిన్ను కోరిద్దామాక అన్నారు. ఏనన్నట్టు కనిపిస్తే చాలు అవి తెఫంటే తిరుగుతుంటావు నువ్వు. ఇంటికి ఒక చెట్టు, వీలైతే మనిషికో మొక్క అంటారు. ముందే ఇది హైదరాబాదు, ఇంటి ముంగడ అర్ధగజం జాగా కూడా ఉండదు. అయినా సరే ఎవరికి ఉన్నంతలా చెట్లను పెంచుతూనే ఉంటారు. అవి పువ్వుల మొక్కలే కావచ్చు, పండ్ల చెట్లే కావచ్చు, పచ్చదనం ఇచ్చేటివే కావచ్చు. జరంత భక్తి ఎక్కువ ఉన్నోళ్ళైతే ఇంటి ముంగట తప్పకుండా తులసి మొక్కను పెంచుతారు. అదే హైదరాబాద్లో ఇప్పుడు మీకు కొన్ని చెట్లను చూపిస్తా, కానీ మీరు మాత్రం పెంచుకోకుండ్రి. అగో మోదాలేమో పెంచుకోమని చెప్పి మళ్ళా పెంచకుండా అంటుండేంది అని పరిశాన్ అవుతున్నారులే. ఈ వార్త చూస్తే ఇంతకంటే ఎక్కువనే పరిశాన్ అవుతారు చూడండి. అబ్బా ఇవి ఏం మొక్కలో ముద్దుగా కుండీలలో పెంచుతుండ్రు, శానా పైలంగా పెంచుతున్నట్టున్నారు అని అనిపిస్తుందిలే. కరెక్టే, శానా పైలంగా సాగుతుండ్రు, ఎందుకంటే ఇవి పైసలు కాసే చెట్లు. ఇంకా అర్థం కాలేదా? గంజాయి మొక్కలు. హైదరాబాద్ గోల్కొండ కాడ ఒక అపార్ట్మెంట్లో గంజాయి పంటేసిండు గీ అన్న. ఇంట్లో తులసి మొక్కలు గులాబీ చెట్లు సాదినంత పద్ధతిగా గంజాయిని సాగు చేస్తుండు. అరే ఇంట్లో గంజాయి పెంచితే పక్కింటోళ్ళకి ఆసన రాదా అని మీకు డౌట్ రావచ్చు. ఆసన రావద్దనే మంచి ఏసీలు ఫిట్ చేపించిండు, లైట్లతోని ఎండపొడ సౌలత్ చేసిండు. మరి ఎవరు పోలీసు వాళ్ళకి చెప్పిర్రో గాని వచ్చి చూస్తే గంజాయి తోట బయటపడ్డది. అడవులల్లో పెంచితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని డైరెక్ట్గా ఇంట్లోనే పెంచుతున్నాడు అన్నట్టు ఎవరికి డౌట్ రాదని. ఏం దిమాగ్ అన్నాను ఇది, తీసుకుపోయి మ్యూజియంలో పెట్టచ్చు. ఇప్పుడు అమ్మల దినోత్సవం అని ఉంది, నాయనల దినోత్సవం ఉన్నది. లాయర్లు, లవర్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కార్మికులు ఇట్లా అందరి దినోత్సవాలు ఉన్నాయి. ఏడాదికోపారి మా సంబరంగా చేసుకుంటారు అందరూ. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు అందరు కలిసి చేసుకునే దినం ఒకటి ఉంటుంది, కానీ దానికి అధికారికంగా ఇంకా పేరు పెట్టలేదు. కొందరికి అర్థమయ్యే ఉంటుంది. అవును, దునియా తాగుబోతుల దినం. డిసెంబర్ 31 నాడు ప్రపంచ తాగుబోతుల దినోత్సవం చేయాలని చాలా మంది కోరిక. ఈ ముచ్చట తెలిసినాక నాకు కూడా గిల డిమాండ్ కరెక్టే అనిపించింది. నేను 31కు దావత్ చేసుకుంటే మా అక్క మస్తు ఫెయిల్ అయింది. ఇంట్లో ఖర్చులకే లేవు, తాగుతున్నామేంటి రా అంటాని. కానీ మా అక్క ఉత్తబ్బి తిరుగుతున్నది. ఎవరు చెప్పిండ్రు లోట్ల తిప్పలు ఉన్నాయట అని? తాగేటోళ్ళకు కూడా పైసలు దొరకాయా? ఆ టైం వరకు ఏడికి వెళ్ళన్నా అవే వస్తాయి. తాగతందుకు పైసలు లేవురా నాయన అంటే దోస్తుగాళ్ళు ఏడికెళ్ళన్నా తెస్తారు, ఊకుంటారా? అప్పు చేసి అయినా తీసుకొచ్చి ఇస్తారు. ఒక్కటే నాడు మా అప్పు 74 కోట్ల మందు తాగి పడేసిండ్రంట. దుకాన్లలో తలుగురు తలిగితే 12% మాల్ కథమే అయిందంట. కర్మ శారాన భాగం తెల్లారి ఫొతం పెట్టొచ్చు. ఇక మళ్ళా మంచిగా ఆయితారమే వచ్చింది 1 తారీఖు. రిమ్మ దిగక ముందే ఇంకో ఫెగ్గేసిండ్రట కొందరు. అయితే బీల్ర కంటే క్వార్టర్ కీసలకే గిరాకీ ఎక్కువైందట. చలికాలం గరా ఉడుకుంటానంట అని జర గరం వేసినట్టుండ్రు. డిసెంబర్ నెల మొత్తం ఎక్కువనే గుంజిండ్రంట. పోయిన తాఫా కంటే ఈ తాఫాకు 100 కోట్ల మాల ఎక్కువ గుంజిండ్రంట మనోళ్ళు. పద్మరావు సార్ మస్తు ఖుషి అవుతుండొచ్చు. మళ్ళా పోలీస్ మంత్రి నాయన సార్ ఏమన్నా తక్కువనా? రోడ్ల ఫంటి పోలీసులను కావలి పెట్టి రిమ్మ దిగేటట్టు ఫైన్ లేచిండ్రు. అబ్బా ఫైన్ కడతాం కదరా అంట అని బాధల మళ్ళా దుఃఖం కాడికి పోయి ఇంకో కోటరు గుద్దొచ్చు. ఒకనాడే 3-4 లక్షలు జుర్మానా వేసిండ్రంట. కానీ ఉత్త బిత్తరోళ్ళు ఉన్నట్టున్నారు. రోడ్ల ఫంట పోవద్దురా దొరుకుతారు, గల్లీల ఫంటి బొమ్మని చెప్తే ఇననే లేరు. కొత్తేడాది నాడు కొందరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. కొడుకుకు నాయన వాచి కొనిస్తాడు, బిడ్డకు అమ్మ కాళ్ళ పట్టీలు చేపిస్తుంది, చిన్నపిల్లలకైతే బొమ్మలు కొనిస్తారు. ఇక లవ్లు ఉన్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద గిఫ్ట్లే ఇచ్చుకుంటారు, లేదంటే ఇంకేదైనా తీయటి ముచ్చట చెప్పి ఖుషి చేస్తుంటారు. సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా మనకు కానుకనిచ్చిండ్రు. అవునా, మరి మాకు ఇంకా ఎందుకు అందలేదు?
అయ్యో అడ్రస్ చెప్పవా, మేమే పోయి తెచ్చుకుంటాం అని రెడీ అయ్యారు. వారు తిన్నాక మీరు ఎట్లయినా పోక తప్పదు కాబట్టి. కొత్త సంవత్సరం ఫస్ట్ రోజే పెట్రోల్ బాంబు వేలింది. పబ్లిక్ అంతా పండగ ఖుషీలుంటే ఇదేరా మోక అనుకొని బండ్లు నడిపేటోళ్ళ జేబులకు తూట్లు పెట్టిండ్రు. లీటర్ పెట్రోల్ మీద ₹70, డీజిల్ మీద ₹15 పెంచిండ్రు రాత్రి. హైదరాబాద్ లా ₹75 ఇస్తే 1 లీటర్ వంపుతాడు. డీజిల్ మీటర్ 63 మీద ఆగుతుంది. ఈడికి సరిపోనట్టు ఇంకో ₹2 పెంచి గ్యాస్ మొద్దులు మీదెత్తేసిండ్రు. నోట్లు రద్దయినాక చింతకాయలు రాలినట్టే ధరలు కింద పడతాయి అని అన్నారు. కానీ నెల రోజులల్లా ఇది రెండో పారి పెట్రోల్ రేట్లను పెంచుడు. కుంటుతున్నోని కాళ్ళల్లా కట్టబెట్టుడు కాకుంటే ఏంది ఇది? ఏదో అద్భుతం చేస్తారనుకుంటే ఇదా ఆఖరికి చేసేది. కొందరికి ఒక నమ్మిక ఉంటుంది, జనవరి 1 నాడు ఏది జరిగితే ఏడాదంతా అట్లనే ఉంటుందని. మరి గీళ్ళేం ఫీల్ అవుతుండ్రో పోయిగా. కానీ ఓ పని చేయండి సార్లు, ఊకే ₹2 ₹3 పెంచుడైంది. ఒక్క పారే 100 లీటర్ చేస్తారంటే మేము ఆస్మాన్ నోటిస్తాం అయిపోతుంది. బాంకోళ్ళకు కూడా చిల్లరిచ్చే తిప్పలు తప్పుతుంది. ఇప్పుడు మనం ఏదన్నా బట్టలు షాప్కి పోయినాం, వాళ్ళు ఒక్కటి చూపించమంటే 4 ముంగటేస్తారు. ఒకటి కాకుండా ఇంకొకటి నచ్చుతారని. మేడం ఇది కొత్త డిజైన్ మేడం చూడండి, గిదైతే పలానా సినిమాలో హీరోయిన్ వేసుకుంది, ఇది ఇప్పుడు స్టైల్ మేడం, అందరు ఇదే కొనుక్కుంటారు అని చెప్తూనే ఉంటారు. అయ్యో మాకు ఇవేం నచ్చలేమంటే ఇంకొన్ని ఉన్నాయి మేడం అని ఇంకో తాంచెలు కొన్ని తెచ్చి చూపిస్తారు. కానీ ఒక తాన బట్టల షాప్ తెరిచే ఉన్నది, బట్టలు చూపించమంటే మేము అమ్మం అని అంటుర్రట. అరే రేట్ ఎక్కువైనా కొంటాం బై అని అన్నా కానీ బట్టలు లేవేం లేవు ముందుగా లీడికెంచి నడువుండ్రి అని గెలుముతున్నారట షాప్ ఓనరు. ఇదేంద్రో చిత్రంగా ఉంది అని అనిపిస్తున్నదిలే. మరి వాళ్ళు అట్లా ఎందుకు అన్నారో ఇప్పుడు చూడండి. గీ అన్న కొత్త పంజాబీ డ్రెస్ నిప్పి చూస్తుండు, అట్ట బయటికి వెళ్ళింది. ఆగో బట్టలు ఇడిచిపెట్టి అట్ట పట్టుకున్నవేందన్నా? అర్రే అట్టను వలక చీరుతాడు, లోపల చిన్న చిన్న కవర్లు ఉన్నాయి. మొత్తం కూడా వీకెండు ఏదో ఒక టిప్పి చూపి అన్న అందులేమున్నాయో. అబ్బరకొండో కొత్త నోట్లు, ఏం తెలివిరా నాయన. ఇంకో టిప్పితే అర్రే ఇంట్లో కూడా నోట్ల కవర్లే. దుకాన్లు ఉన్న బట్టల అట్టలన్నీ ఇప్పి చూస్తే కడక్కడ కొత్త నోట్లు బయటపడ్డాయి. ఇంత భద్రంగా దాచిన పైకం 70 లక్షలని కొందరు అంటుండ్రు, కాదు 70 కోట్లని ఇంకొందరు అంటుండ్రు. పైకం ఎంతున్నా ఇంత పైలంగా దాచినోళ్ళ తెలివికైతే దండం పెట్టాల్సిందే. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్నంలో ఒక బట్టల షాప్ నిండా కొత్త నోట్లను దొరికించుకుండ్రు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇంత ఇకమత్తుతోని కొత్త నోట్లు దాచినాక ఇక పబ్లిక్ కి తిప్పల కాకుంటే ఏముంటది? బీర్వాలో దాస్తారు, పరుపులో దాస్తారు, మూటలు కట్టి మూలకేస్తారు. కొందరు గోడలలో దాచినోళ్ళను కూడా చూసినాం. కానీ ఇంత చిత్రంగా దాచినోళ్ళని చూసుడైతే ఇదే ఫస్ట్ కదా. కానీ షాపుల పనిచేసే పోరగాన్లు అట్టల నడుమ నోట్లున్నాయని తెలియక అట్లనే అమ్మేస్తే ఏం చేసిన ఓనరు? ఒక్కళ్ళకి అమ్మినా కొన్నోళ్ళకి పండగనే పో. అసలు లెక్కకైతే కొత్త సంవత్సరం నాడు బ్యానర్లు ఫ్లెక్సీలతోని పట్లమంతా కలకల్లాడేది. రోడ్ల మీద పోయే పబ్లిక్ కి ఎండ పొడ తగలనంత లెవెల్లో కట్టేస్తారు. కొందరైతే క్రిస్మస్ పండుగ కట్టి అందులోనే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శనార్థులు కూడా చెప్తారు. అంటే 20-25 రోజులు అవి అట్లనే ఉండాలని వాళ్ళ కోరిక. ఎంత పెద్ద ఫ్లెక్సీ పెడితే అంత గొప్పగా ఫీల్ అవుతారు. కానీ తాపకు యాడ బ్యానర్లు కనవల్లే. వరంగల్ క్రికెట్ పోటీలు పెట్టిండ్రు టీఆర్ఎస్ లీడర్లంతా కూడి. రాజన్న మంచి కషితోనున్నాడు, బాలేస్తే 6 కొట్టేటట్టున్నాడు కదా. ఓర్ని అంత తుస్తే అయింది. ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే ఫ్యాన్స్ బాగది కదా. పెద్ద పెద్ద బ్యానర్స్ కొట్టించిండ్రు. కేసీఆర్ సారు కేటీఆర్ సార్ బొమ్మల నుంచి సురువు చేస్తే ఓ 20 మంది ఫోటోలు పెట్టిండ్రు. ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టొద్దు, కడితే ఫస్ట్ జుర్మానా మా వాళ్ళకేయిండ్రని కేటీఆర్ సార్ ఎన్నో మాటలు ఆడరేసే కదా. ఇదే మాట మీదకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బ్యానర్ తీసేసిండ్రు. మరి పెనాల్టీ కూడా వెయ్యాలి కదా. పిల్లలను అడిగితే 5,000 వేస్తే బాగుంటదన్నారట. అట్లనే కానియిండ్రని ఎంపీ దయాకర్ అన్న 100 నోట్లతోని 5,000 ఫైన్ కట్టిండు. ఎందుకంటే పెద్ద పోటువా అన్నదే ఉన్నది. బ్యానర్ కొట్టిపిస్తందుకు కూడా ఇంత ఖర్చు కాకుండొచ్చు. ఫైన్లదేముంది కడతామని మల్లోపారి బ్యానర్లు కట్టిరా అంటే మున్సిపాలిటీలు మళ్ళొచ్చి ఇంకో 5,000 రాసుకపోతారు సుమా. ఇది బుద్ధ వార్త కాలుకు గర్త ఏమనుకోకు, చక్కగా తీసుకుపోవాలి, అక్కడిక్కడ తిరగకు. ఇదేమో బ్రేకింగ్ వార్త ఏమంటున్నా డబ్బున ఉండవాలి, ఇది కాలుకే కడుతున్నా. నువ్వు కూడా తీసుకుపోతావు ఉత్తరాలు మళ్ళా ఎందుకు వస్తున్నావు? ఈయనకేమయ్యే
నిన్న మొన్న తిన్నత్తా అయింది సరిపోలేదా మళ్ళా కోడిని పట్టుకున్నాడు వీడు. సత్తి గంజు ఫిట్టెలు కూడా రావాలి తెస్తే. కాదు అవి కమ్మ ఉంటాయి, కోసుక తింటారు అవి. కబూతర్ అయితే ఎగిరిపోతుంది, అవితే ఎవరు పట్టుకోరు, మీరికి వెళ్ళి ఎగిరిపోతాయి అవి. ఏందిరా కంజు పిట్టలేంది కోడి పిట్టలేంది, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? తొవ్వలు ఎవరన్నా పట్టుకుంటారు ఫైలంగావో, ఎవరన్నా అడిగిర్రా అనుకో బిత్తిరి సత్తి ఇలేకరుడు మా ఓనర్ అంట అని చెప్పు. వచ్చినాక నీకు నూకలేస్తా మంచిగా. ఇవే కోడి లేకరేందిరా, అసలు దాంతో ఏం మాట్లాడుతున్నావు? ఏమో దానికి చిట్టీలు కడుతున్నావు, ఏంది అది? ఓ బిత్తిరాక ఇవి లక్క చిట్టీలు కావు, ఆర్తల చిట్టీలు. నీకే రాసి తోలుతున్నా, తీసుకో మంచిగా చదువుకో. ఆ కోడి నాతానికి వచ్చుడేందిరా, కోడితో ఆర్తలు పంపుడేంది అసలు? నీ గుండు గులాబ్ జామ్ అవుతుంది బిడ్డ. ఓ బిత్తిరి మొఖం కోరిద్దామాక రానా, అక్కకి ఇచ్చిరాలే పొద్దుగాలు ఇచ్చినాయి. ఎవరికి ఇచ్చి వచ్చినావు? ఏరే టీవీ ఛానల్లో ఇచ్చి వచ్చినావా ఏంటిది? అందుకే నిన్ను కోరిద్దామాక అన్నారు. ఏనన్నట్టు కనిపిస్తే చాలు అవి తెఫంటే తిరుగుతుంటావు నువ్వు. ఏమైందిరా, ఆర్తలు కోడికిచ్చి పంపుతున్నావా? నీ దిమాగ్ నిజంగానే సర్కాయించిందిరా. అబ్బా నీది ఏనుగుదా మాకు గాని పొద్దుగాల ఊర విసుకతో పంపించిన లేటరు రాలే రారి. ఏం మాట్లాడుతున్నావురా, నీకు తలకాయ బాగా రివరివ్వమంటాంది. శంఫ మీద గుంజుతా అట్లనే చెప్పినా తినకపోతే. ఏమో అంటున్నావు, తెలియరనుకుంటున్నావా అంటున్నావు? ఇంకా నిజం చెప్పురా సత్తి, కళ్ళు కొంపన్ల కళ్ళు తాగచ్చినావు కదా, అట్లా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? ఏ తాగలేరా అక్క, సత్యంగా చెప్తున్నా. ఈ కోడి మీద వచ్చేసి చెప్తున్నా, ఉండు ఉండు. తాగినింటి కోడి ఉంటుండేనా, ట్రై చేసుకొని తింటుంటి మొత్తము. ఇది ఇలేకర్ కోడి అక్క, ఇదే ఆర్తలు చేస్తుంది ఇప్పటిసంది. ఇది పోయినాక దీనికి రాసి కడతా. అవిటికి చిట్టీలు కడితే అవి తీసుకొచ్చి నాకిచ్చుడేంది, నేను వార్తలు చెప్పుడేంది? ఏమన్నా తెలుగున్నదా నీకు? ఏం దమాకు నీరి, నీ దమాకు భారతదేశంలో ఉట్టాల్సిన దమాకు గారు అమెరికాలో ఉట్టాలే. ట్రంప్ సార్ కానీ ఎక్కువ తెలుసా నీకు? ఏం ముచ్చట మాట్లాడతావు? నన్ను మొగుడు మంచిగానే ఉన్నది, మరి పానకంలో పుడక లెక్క నడమ ట్రంప్ సార్ ఎందుకురా? ఏందో ఏందో మాట్లాడుతున్నావు నువ్వు. ఓ బిత్తిరక్క, గంత పెద్ద ట్రంప్ సారే కంప్యూటర్లు బంద్ పెట్టి ఉత్తరాలు రాసుకోమంటుండ్రు. అరే నేను కంప్యూటర్లో నమ్మ కొరియర్ చేస్తా, వాటి వల్ల మోసం జరుగుతున్నది అన్నాడు. అదేనా నీ ముచ్చట ఇప్పుడు? అవునాక, గంత పెద్ద ట్రంప్ సారే వెనకటి పోకడ పోతుంటే మనం ఉత్తరాలు రాసుకుంటే ఏమవుతున్నది? నేను కోళ్ళతోని పావురాలతోనే పంపుతుంటా. ట్రంప్ సార్ కంప్యూటర్లే వద్దంటే ఈ వాటిని తయారు చేసిన మైక్రోసాఫ్ట్ వాడు ఆ కంప్యూటర్లన్నీ అరెక్మాలకు అమ్ముకోవాలి. కంప్యూటర్లు వాడితే ట్రంప్ సార్ ట్రంక్ ఫెట్టలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆజాద్ నోరాడు ఏది వాడితే అదే మాట్లాడతాడు, మళ్ళా బయట పడతాడు ఆయనతో. అట్లా అయితే గూగుల్ తల్లి పిల్లలైన అనాథ అవుతుంది, ఫేస్బుక్ కూడా ఎక్కి ఏడుస్తాడు. అలా ఆత్మీన్నే బతికేటోళ్ళాయరా. నువ్వేమన్నా సరే అక్క, నేనైతే 10 కోళ్ళు 10 పావురాలు పెంచుకుంటా, అవిటతోనే వార్తలు పంపుతా. నువ్వు అట్లనే చదువుకో, నేను ఇట్లనే పంపుతా. అదిగా సత్తి, హిల్లరీ మేడం కంప్యూటర్లో సీక్రెట్ మెయిల్ పంపింది కదా, అది బయట పెట్టిండ్రు, పెద్దలోళ్ళైంది. నేను కూడా గట్లనే పంపితే బయట పడతాను బుగులతోని కంప్యూటర్లో నమ్మ అన్నారా. నువ్వెందుకు చేస్తున్నావు గీ వ్యవహారం? కంప్యూటర్ వాడేటోళ్ళ అమ్ముడు బంధు పెడితే వార్తలు ఏడా చూడాలి, ఎట్లా చెప్పాలి? అందుకే ముందుగాలి ట్రైనింగ్ ఇస్తున్నా. నీకు ఒకటి తెలుసా సత్తి, ఆ కంప్యూటర్లు ఉండబట్టేరా ట్రంప్ సార్ అన్న మాట ఇప్పుడు మనకు తెలిసింది. అదే కాగితంలో రాస్తే 10 దినాల తర్వాత ఎరకయ్యేది. నేను వార్తల కోసం అటు ఇటు తిరగాలి, మొత్తం తెచ్చి మళ్ళీ నీకు చెప్పాలి. నాకు తిప్పలు అవుతుంది కదా అక్క, అందుకే ఇట గట్టి నీ తానికి పంపిస్తా, మంచిగా వస్తాయి. నాకు తిప్పలు తప్పుతుంది, ఇక కరెంటు లేకున్నా కూడా వస్తాయి ఇవి, ఏం కాదు. అదంతా కానిపోని ముచ్చట్రా. అమెరికాలో బుడ్డ పోరగాల చదువులన్నీ కంప్యూటర్లోనే ఆయే. అవి బంద్ పెడితే వాళ్ళే ముందుగా అందరికైనా పెద్ద యుద్ధం చేస్తారు. సరే కానీ నువ్వు అట్లా పంపిస్తే నేను ఆర్తలు చదివినట్టే, మన పొద్దు వెళ్ళినట్టే. నా మాటిని చక్కగా కోడిని విడిచిపెట్టి ఇంటికో. అవునా అక్క, కోడిని విడిచిపెట్టాలనా? అమ్మో, ఇది మీరింటి రాముల దాకా గడ్డ మీద ఫెంటలో దొవుతుంటే పట్టుకొచ్చిన. ఏమనుకోకు, నీ ఆర్తలు ఎవ్వరికి చెప్పకు, నేను చెప్పినవి నీకు చదువు వస్తుందా? చెప్పకు ఎవ్వరికి, ఏమంటున్నా పోయిగా. అమ్మో ఆడన్నీ కనిపిస్తే ఏం కొనాలో అర్థం కాదు. రాసుకున్నది మంచిది లిస్టు. ఏం కావాలా? ఇంట్లోకి 2 చెంబులు, ఒక బకెట్, గల్మ కాడేసుకునే తట్ట, మా సత్తగానికి సరిపోయేటట్టు పెద్ద తట్టి కొనాల. చలి కూడా బాగా పెరిగింది. ఒక రగ్గు ఇంకేం కొందాం? ఇంకా అరే గడియారం ఖరాబ్ అయింది ఇంటికాడ, గడియారం. ఇంకా మెడలు వేసుకునేందుకు 2 గిల్టు గొలుసులు కొనుక్కోవాలి. ఎప్పుడు సందో అనుకుంటున్నా. ఏంద్రా సత్య ఏమంటున్నావు? ఏంది సౌరమా? ఒరే సత్తిగా నీ అవ్వ ఎప్పుడు నా మిన్నే. ఆ బోడగుండుకు అసలే ఇంటికెళ్ళి వెరగకుంటే ఏదైనా నూనె కొనుకొస్తా, పీడ పోతుంది.
పోరడిపించిన వాడద్దు ఏడున్నా చీ అవ్వ మూడంతా ఖరాబ్ చేసిండేడు పట్నంలా పెద్దంగడి సురువైందిగా మంత్రులు ఈటెల రాజేందర్ అన్న కేటీఆర్ సార్ పోయి షాల్ చేసిండ్రు మంచిగా చిన్న రైలు బండిలో కూర్చొని అంగడంతా తిరిగొచ్చిండ్రు పతేడిట్లా 77 ఏండ్ల సంధి నడుస్తుంది అంగడి మళ్ళా నెల 15వ తారీఖు దాకా దినం నడుస్తూనే ఉంటది 2500 షాపులు పడ్డాయి మనోళ్లే కాదు రాజస్థాన్ గుజరాత్ తమిళనాడు కేరళకెళ్ళొచ్చి కూడా దుకాణాలు తెరిచిండ్రు ఈడ దొరకని వస్తువు అంటే ఉండది గుండు సూదు కాంచెల్లి గడ్డపార దాకా ముక్కు దుడుచుకునే దస్తుల నుంచి దుప్పట్ల దాకా అగ్గిపెట్టె నుంచి వంట గిన్నెల దాకా చెప్పుల నుంచి సెంటు దాకా ఏది కావాలన్నా దొరుకుతుంది కాకుంటే తిరిగే ఓపుకుండాలే ఆట బొమ్మలు చూస్తే కొనిచ్చదా కూకోరు పోరగాన్లు ఎక్కి మురుస్తందుకు రంగుల రత్నం రెడీగుంటది తిరిగి తిరిగి కాలు గుంచితే మంచిగా కమ్మటి తీయటి తిండి తినొచ్చు శనారం అయితారం అయితే మాజోరుగా నడుస్తుంది అంగడి అయ్యో పెద్ద నోట్లకు చిల్లర దొరుకుతుందో లేదో అని నారాజు కాకుండ్రి కారట్లు గీకే మిషన్లు బొచ్చడి పెడుతుండ్రు కొందరైతే కొనే తక్కువ చూస్తందుకు పోయేదే ఎక్కువ 45 రోజులు నడుస్తుంది మెల్లగా ఈలు చూసుకునే పోయిరాన్రి తొందరేం లేదు 31 నాడు 74 కోట్ల పోతా ఈళ్ళే రాసేది మన బతుకు రాదా ఇంట్లోనే వేసిండు గంజాయి పంట పోలీసోళ్ళకి ఎందుకో కండ్లమంట మళ్ళా పెరిగింది పెట్రోల్ రేటు కొత్త ఏడాదిలా ఇదే ఫస్ట్ పోటు ఉత్తరాలు పంపుతున్న సత్తి ఓ బెత్తిరిమోకం కోరిద్దామాకు రానా అక్కకి ఇచ్చిరాలే పొద్దుగాలు ఇచ్చినాయి ఎవరికి ఇచ్చొచ్చినావు ఏరే టీవీ ఛానల్లో ఇచ్చొచ్చినావా ఏంటిది అందుకే నిన్ను కోరిద్దామాకు అన్నారు ఏనన్నట్టు కనిపిస్తే చాలు అవి చెప్పంటే తిరుగుతుంటావు నువ్వు నా దగ్గర ఉన్నాయన్న అయిపోయినాయన్న పోడేనా పోడేనట ఇవి ఇయ్యాలటి ముచ్చట్లు నమస్తే